హాయ్ గైస్, వెల్కమ్ టు సుధీర్ క్రియేషన్స్ తెలుగు. ఎప్పటిలాగే ఒక కొత్త మనీ ఎర్నింగ్ వెబ్సైట్స్ అయితే ఒక 3 తీసుకొచ్చాను. ఈ 3 వెబ్సైట్స్లో కూడా మనకి సైన్ అప్ బోనస్ కింద 20 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ అలాగే మినిమం విత్డ్రా వచ్చేసి 50 రూపీస్ అనమాట ఒక్కొక్క వెబ్సైట్కి కూడా. ఇందులో రిఫర్కి 6 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది 2 వెబ్సైట్లు అయితే. ఇంకొక వెబ్సైట్ అనేది రిఫర్కి 5 రూపీస్ మాత్రమే ఇస్తున్నారు. అయితే ఇందులో మినిమం విత్డ్రా మనకి 50 రూపీస్ కాబట్టి ఆల్రెడీ సైన్ అప్ బోనస్ కింద మనకి 20 రూపీస్ ఎలాగో ఉంటుంది. ఒక 5 మెంబర్స్ని కనుక మనం రిఫర్ చేసుకున్నట్లయితే మనకి అమౌంట్ అనేది మనకి అకౌంట్లో క్రెడిట్ అవుద్ది. వాటిని మనము విత్డ్రా చేసుకోవచ్చు పేటిఎం నెంబర్కి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇందులో మనకి సైన్ అప్ బోనస్ అనేది మనము ఈమెయిల్ ఐడి ఏదైతే ఇస్తామో దాంతో మనం వెరిఫై చేసుకోవాలా ఈమెయిల్ ఐడిలోకి వెళ్ళి. సో అది ఎలా ఏంటి ప్రాసెస్ అనేది నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. దానికంటే ముందైతే మీకు పేమెంట్ ప్రూఫ్ అనేది చూపిస్తాను. ఇక్కడ మీరు చూశారు కదా 50 రూపీస్ క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ అని వచ్చింది. ఇది అందులోంచి వచ్చిందనమాట, ఆ వెబ్సైట్స్లోంచి ఒక వెబ్సైట్ నుంచి. అలాగే ఇంకొక పేమెంట్ ప్రూఫ్ కూడా చూపిస్తాను. ఇక్కడ 54 రూపీస్ వచ్చింది కదా క్యాష్ బ్యాక్, ఇది కూడా ఆ వెబ్సైట్స్ నుంచి ఒక వెబ్సైట్ నుంచే వచ్చిందనమాట. జెన్యూన్గా అయితే పేమెంట్ ఇస్తుందన్నమాట. అయితే లైఫ్ టైం వర్క్ అవుద్దో లేదని చెప్పలేము, బట్ ఇప్పుడైతే ఇస్తున్నాయి పేమెంట్, దీన్ని యూస్ చేసుకోండి. ఈ 3 వెబ్సైట్స్కి సంబంధించినటువంటి లింక్స్ అనేవి నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు వెబ్సైట్స్ అనేవి ఓపెన్ చేసుకోవచ్చు. 3 కూడా సేమ్ ఒకే విధంగా ఉంటాయన్నమాట. వాటిపై క్లిక్ చేసి ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇక్కడ సైన్ అప్ విత్ గూగుల్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఈమెయిల్ ఐడీస్ అనేవి ఓపెన్ అవుతాయి. వీటిలో మనం ఏదైతే ఇవ్వాలనుకుంటున్నామో దానిపై క్లిక్ చేస్తే అది సెలెక్ట్ అయిపోతుంది. ఆ తర్వాత స్క్రీన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోండి, పేటిఎం నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి. మీ పేటిఎం నెంబర్ ఏదైతే ఉందో అది మాత్రమే ఇక్కడ ఎంటర్ చేయండి. పేటిఎం నెంబర్ ఎంటర్ చేయగానే కింద లింక్ అని ఉంది కదా, దానిపై క్లిక్ చేయండి, లింక్ యువర్ వాలెట్. ఆ తర్వాత ఇలా వస్తుంది, కంటిన్యూ చేసేయండి. కంటిన్యూ చేయగానే మనకి నెక్స్ట్ స్క్రీన్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ సిటీ అనేది హైదరాబాద్ కానీ భువనేశ్వర్ కానీ ఇలా మెయిన్ సిటీలు అనేవి ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఆక్యుపేషన్ స్టూడెంట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ స్క్రీన్ ఇక్కడ మనకి డేట్ ఆఫ్ బర్త్ అనేది సెలెక్ట్ చేసుకోండి. 18+ ఉండేటట్టు సెట్ చేయండి. అలాగే మేల్ ఆర్ ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకుని కంటిన్యూ చేసేయండి. ఆ తర్వాత స్క్రీన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ కంటిన్యూపై క్లిక్ చేస్తే మనకి మెయిల్ అనేది వెరిఫై చేసుకోవాలన్నమాట. ఇక్కడ యారో ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే అది కంటిన్యూ అవుతుంది ఆటోమేటిక్గా. ఇదే విధంగా మిగతా 2 వెబ్సైట్స్ కూడా మనం లాగిన్ అవ్వాలన్నమాట. 3 వెబ్సైట్స్కి సేమ్ ప్రాసెస్ అనమాట. ఇదే విధంగా చేయండి. అయితే మనకి 3 వెబ్సైట్స్కి కూడా లాస్ట్లో మనం ఈమెయిల్తో వెరిఫై చేసుకోవాలి. ఈ విధంగా కంటిన్యూ అయిపోయిన తర్వాత మనం లాస్ట్లో అనమాట ఈమెయిల్ అనేది ఓపెన్ చేసుకోవాలి. ఓపెన్ చేసుకోగానే మనకి వెంటనే అక్కడ వస్తుందన్నమాట. దాన్ని ఓపెన్ చేసుకొని ఈ విధంగా మనం వెరిఫై చేసుకోవాలి. వెరిఫై చేసుకోగానే మనకి 20 రూపీస్ అనేవి మన అకౌంట్లో పడతాయి. అది వెబ్సైట్ అకౌంట్లో వాలెట్లోన. ఈమెయిల్ వెరిఫై చేసుకుని ఓపెన్ చేసుకోగానే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుందన్నమాట. ఇందులో మనకి సెల్ఫ్ ఇన్కమ్ కూడా ఉంది, ట్రేడింగ్ చేస్తూ ఎర్న్ చేయవచ్చు మనీ. అయితే ట్రేడింగ్ గురించి నాకేమీ తెలియదు కాబట్టి పెద్దగా నేను దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు. మీకు కనుక తెలిసినట్లయితే ఒకసారి ట్రై చేయండి. అండ్ అలాగే ఇందులో మనకి రిఫర్కి 6 రూపీస్ ఇస్తున్నారు కాబట్టి మనం 5 మెంబర్స్ని రిఫర్ చేసుకుని అవి విత్డ్రా చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఇవన్నీ కూడా మనం యూజ్ అండ్ త్రో లెక్క యూజ్ చేయాలన్నమాట. ఈ వెబ్సైట్స్ అనేవి ఎక్కువ కాలం వర్క్ చేయవు. అలాగే పైన 3 లైన్స్ ఉన్నాయి కదా, దానిపై క్లిక్ చేస్తే ఈ విధంగా ఆప్షన్స్ అనేవి వస్తాయన్నమాట. ఇక్కడ 20 రూపీస్ అయితే ఉన్నాయి మన వాలెట్లో. ఇది సైన్ అప్ బోనస్ కింద 20 రూపీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈమెయిల్ అనేది వెరిఫై చేసుకుంటేనే ఈ 20 రూపీస్ అనేవి మనకి అన్లాక్ అవుద్ది అనమాట. సో ఇక్కడ మనకి ఇన్వైట్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. యాడ్స్ ఇస్తాడు, వాటిని ఈ విధంగా ఇంటూ కొట్టేయండి. అలాగే కింద ఇన్వైట్ ఫ్రెండ్స్పై క్లిక్ చేస్తే ఇలా వాట్సాప్ ఓపెన్ అవుతుంది. ఈ వాట్సాప్పై క్లిక్ చేస్తే మన వాట్సాప్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మన ఫ్రెండ్స్కి ఇన్వైట్ చేసుకోవచ్చు ఈ విధంగా. అలాగే ఇప్పుడు రెండో వెబ్సైట్ చూపిస్తాను. ఈ రెండో వెబ్సైట్ పేరు క్రికెట్ మ్యానియా అనమాట. ఇది కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. ఇందులో కూడా సైన్ అప్కి 20 రూపీస్ ఇస్తాడు, అలాగే రిఫర్కి 6 రూపీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది. దానికి ఏ విధంగా అయితే ప్రాసెస్ చేశారో దీనికి కూడా అదే ప్రాసెస్ అనమాట. అయితే ఇందులో గేమ్స్ ఉంటాయి, గేమ్స్ ఆడుతూ మనీ అయితే ఎర్న్ చేయొచ్చు. అయితే ఇది కూడా నేను ఇంకా ట్రై చేయలేదు, గేమ్స్కి ఎంతవరకు ఇస్తున్నాడు మనీ అనేది. బట్ రిఫర్కి అయితే మాత్రం అమౌంట్ ఇస్తున్నాడు. రిఫర్ అమౌంట్ అనేది నేను ఆల్రెడీ విత్డ్రా చేసుకున్నాను. మీకు ఇంతకుముందు కూడా పేమెంట్ ప్రూఫ్ అనేది చూపించాను. దీనికి కూడా సేమ్ ప్రాసెస్ అనమాట. పైన 3 లైన్స్పై క్లిక్ చేసేసి ఇక్కడ రిఫర్ అండ్ ఎర్న్పై క్లిక్ చేసి వాట్సాప్ అనేది ఓపెన్ చేసుకుని ఇన్వైట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ని. అండ్ థర్డ్ వెబ్సైట్ నేమ్ వచ్చేసి ఫిన్ షార్ట్స్ అనమాట. దీంట్లో కూడా సేమ్ ప్రాసెస్. పైన 3 లైన్స్పై క్లిక్ చేస్తే ఇక్కడ చూసారు కదా, నాకైతే ప్రజెంట్ 25 రూపీసే ఉంది. మన వాలెట్లో 50 రూపీస్ అవ్వగానే విత్డ్రా చేసుకోవచ్చు అనమాట అమౌంట్ అనేది. అయితే మీరు ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేసేటప్పుడు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. మనం ఇన్వైట్ చేసినటువంటి లింక్ ద్వారా వాళ్ళు వెబ్సైట్లో కనుక సైన్ అప్ అయినట్లయితే మనకి 6 రూపీస్ అయితే అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. సేమ్ ప్రాసెస్ అనమాట. మనం ఏ విధంగా అయితే ఇప్పుడు చేసామో అదే ప్రాసెస్ వాళ్ళు కూడా చేయాలి. అయితే ఖచ్చితంగా పేటిఎం నెంబర్ మాత్రమే ఎంటర్ చేయాలి. అయితే మనం ఇన్వైట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పేటిఎం అకౌంట్ అనేది ఉండకపోవచ్చు. అలాంటప్పుడు మీరు ఏం చేస్తారంటే వాళ్ళ అకౌంట్ అంటే వాళ్ళ ఈమెయిల్ ఐడితో కనుక లాగిన్ అయ్యేటప్పుడు మనకి పేటిఎం నెంబర్ అనేది ఎంటర్ చేయమంటారు.
వాళ్ళ నెంబర్కి బదులుగా మనము వేరే పేటీఎం నెంబర్ ఇంకా ఏదైనా వేరే ఒక పర్సన్ది మనము ఎంటర్ చేసుకోవచ్చు. మీకు అన్లిమిటెడ్గా పేటీఎం నెంబర్స్ కావాలి అనుకుంటే మీరు ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి మనీ ఎర్నింగ్ యాప్స్ అని సెర్చ్ చేయండి. చాలామంది గివ్ అవే అయితే ఇస్తారనమాట, 10 రూపీస్ 20 రూపీస్ అనేవి. అక్కడ మనీ ఎర్నింగ్ వీడియోస్ కింద మీరు కామెంట్ సెక్షన్లో చూసినట్లయితే చాలా నెంబర్స్ ఉంటాయి, పేటీఎం వెరిఫైడ్ నెంబర్స్. ఆ నెంబర్స్ నుంచి మీరు ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. అయితే ఖచ్చితంగా వాళ్ళకి ఓటీపీ వెళ్ళదు కాబట్టి మనకి ప్రాబ్లం ఏం లేదు, ఎవరి నెంబర్ అయినా సరే ఎంటర్ చేసుకోవచ్చు పేటీఎం నెంబర్ అనేది. అండ్ లేదనుకుంటే మీరు క్రోమ్లో ఓపెన్ చేసుకుని వాట్సాప్ గ్రూప్స్ కనుక మనీ ఎర్నింగ్ వాట్సాప్ గ్రూప్స్ అని సెర్చ్ చేసినట్లయితే అందులో కూడా చాలా నెంబర్స్ ఉంటాయన్నమాట, పేటీఎం వెరిఫైడ్ నెంబర్స్ అనేవి. ఆ నెంబర్స్లోనూ కూడా మీరు ఏదైనా సరే పెట్టుకోవచ్చు. ఈ విధంగా మీరు పేటీఎం వెరిఫైడ్ నెంబర్లు అనేవి సబ్మిట్ చేసుకుని మీరు రిఫర్ అనేది చేసుకోవచ్చు. అండ్ ఇది గైస్ ఈరోజు వీడియో అయితే. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ సుధీర్. జై హింద్.